తిరుపతిలో ఒక పోలీస్ కానిస్టేబుల్ పై ఎలక్షన్ కమిషన్ కొరడా జులిపించింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించి రాజకీయ ప్రచారాల్లో పాల్గొన్న కానిస్టేబుల్ చక్రి రాజశేఖర్ ను సస్పెండ్ చేస్తూ ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు. తిరుపతి దిశ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న రాజశేఖర్ బాకరాపేటలో ఓ పార్టీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. దీనిపై ఎస్పీ కృష్ణకాంత్ కు ఫిర్యాదు చేయడంతో విచారణ చేసిన ఆయన సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, తిరుపతిలో ఓ కానిస్టేబుల్ కు ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన నేపథ్యంలో విధుల నుంచి బహిష్కరించినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అసలు? మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి రావడం జరిగింది. అయితే ఇప్పటికే ఎన్నికల కమిషన్ చాలా గట్టిగా అంటే కఠిన చర్యలు తీసుకునే దిశగా, ఎందుకంటే ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎవరు కూడా ఈ వాలంటీర్లు కావచ్చు, లేదంటే ప్రభుత్వ ఉద్యోగులు వీళ్ళెవరు కూడా రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ప్రచారాల్లో పాల్గొనకూడదు అంటూ కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా చాలా ప్రాంతాల్లో కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శించి ఏ రకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే తాజాగా నిన్న కూడా చిత్తూరు జిల్లాలో దాదాపుగా ఒక 10-15 మంది వాలంటీర్లను కూడా ఈ విషయానికి సంబంధించి విధుల నుంచి తప్పిస్తూ కూడా వాళ్ళని డిస్మిస్ చేస్తూ కూడా సంచలన నిర్ణయం కూడా ఎలక్షన్ కమిషన్ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి ఆదేశాల ప్రకారం కలెక్టర్ కూడా ఆ రకమైన చర్యలు తీసుకోవడం జరిగింది. అయితే తాజాగా అంటే తిరుపతి జిల్లాకు సంబంధించి తిరుపతి అర్బన్ పరిధిలో పనిచేస్తున్నటువంటి ఒక కానిస్టేబుల్ PC నెంబర్ 2514 చక్రి రాజశేఖర్, యాక్చువల్ గా అతనికి వచ్చి అంటే దిశ పోలీస్ స్టేషన్ లో అతను విధులు నిర్వహించాల్సిన అవసరం ఉంటుంది. అయితే కానీ అక్కడ విధులు మానేసి అంటే డ్యూటీలో ఉండగా నేరుగా అంటే ఎన్నికలకు సంబంధించి అంటే ఒక ప్రధాన పార్టీకి సంబంధించి ఆ పార్టీ ప్రచారాల్లో పాల్గొంటున్నారు. అదే ఇంటింటికి కూడా తిరుగుతూ కరపత్రాలు ఇస్తూ ఖచ్చితంగా తమ అభ్యర్థి తమ పార్టీకి ఓటేయాలంటూ కూడా చేస్తున్నటువంటి ఎన్నికల ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి సోషల్ మీడియాలో కావచ్చు, లేదంటే విస్తృతంగా ప్రచారం జరిగింది. దీనికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ వరకు కూడా ఈ విషయాన్ని వెళ్ళిన నేపథ్యంలో దీనిపైన వివరణ కోరుతూ కూడా తిరుపతి ఎస్పీకి ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే వాస్తవాలన్నీ విచారణ జరిపిన తర్వాత అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారిని విచారణ అధికారిగా వేసి విచారణ జరిపిన తర్వాత వీడియోస్ అన్ని కూడా అంటే పూర్తి స్థాయిలో అంటే వాస్తవాలన్నీ బయటకు తీసుకొచ్చిన తర్వాత అతని పైన చర్యలు తీసుకుంటూ కూడా తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఇతను చంద్రగిరి, బాకరాపేట పలు ప్రాంతాల్లో చంద్రగిరి కాన్స్టిట్యున్సీలోనే ఇతను పెద్ద ఎత్తున గత కొద్ది రోజుల నుంచి కూడా ఒక పార్టీకి సంబంధించి ఎన్నికల ప్రచారంలో నిమగ్నం కూడా తిరుగుతున్నాడు. అయితే దిశ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్నటువంటి కానిస్టేబుల్ ఇంత అత్యుత్సాహంగా ఇంత ధైర్యంగా ఎన్నికల సంబంధించిన కమిషన్ ఆదేశాల ప్రకారం కాకుండా పోలీస్ అధికారులు కూడా ధిక్కరించి ఈ రకమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్న వల్లే అతని పైన సస్పెన్షన్ వేయడం జరిగింది. ఖచ్చితంగా అతన్ని అంటే సర్వీస్ పరంగా కూడా కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇది ఒక గుణపాఠంగా తీసుకుని ఎవరు కూడా ఇలాంటి కార్యక్రమాల్లో అది ఏ పార్టీ అధికార పార్టీ కావచ్చు, లేదా ప్రతిపక్ష పార్టీలు ఎక్కడా కూడా మీరు ఇలాంటి కార్యక్రమాలు పాల్గొనకూడదు అంటూ కూడా ఉన్నతాధికారులు ఇప్పటికే కూడా ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా ఈ రకమైనటువంటి వ్యవహారాలు నడిపిస్తున్న వల్లనే ఎలక్షన్ కమిషన్ కూడా దీనిపైన సీరియస్ తీసుకోవడం జరిగింది. అందువల్లనే తిరుపతి ఎస్పీ ఇతన్ని సస్పెండ్ చేస్తూ కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. రైట్, థ్యాంక్ యూ గోపినాథ్.